విచారణ కొనసాగుతున్న దశలో నిందితుడు బయట ఉంటే విచారణకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నందున ఈ కోర్టు అతన్ని 14 రోజులు రిమాండ్కు పంపిస్తున్నది. రిమాండ్ అంటే మీకు తెలుసా? ఒక వ్యక్తిని పోలీసు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు నిర్ణయం తీసుకుని అతన్ని జైలుకు లేదా ఎంక్వైరీ కోసం పోలీస్ కస్టడీకి పంపుతుంది. రిమాండ్ లో ఎందుకు ఉంచుతారంటే ఆ నిందితుడు బయట ఉంటే విచారణకు, లా అండ్ ఆర్డర్ కు ఆటంకం కలిగే అవకాశం ఉంటే కోర్టు అతన్ని రిమాండ్ కు పంపుతుంది. రిమాండ్ 2 రకాలుంటాయి. మొదటిది పోలీస్ రిమాండ్, రెండవది జ్యుడిషియల్ రిమాండ్. మొదటగా పోలీస్ రిమాండ్. ఇక్కడ నిందితుడు పోలీసుల కస్టడీలో ఉంటాడు. ఇది విచారణ కోసం కోర్టు అనుమతితో గరిష్టంగా 15 రోజులు రిమాండ్ లో ఉంచుతారు. ఇక రెండవది జ్యుడిషియల్ రిమాండ్. ఇక్కడ నిందితుడు జైలుకు పంపబడతాడు. పోలీసులకు కోర్టు అనుమతి లేకుండా ప్రశ్నించే హక్కు ఉండదు. కేసును బట్టి 60 లేదా 90 రోజుల వరకు రిమాండ్ ఉండవచ్చు. అందరికి ముఖ్యమైన విషయం, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన 24 గంటల్లో కోర్టుకు హాజరుపరచాలి అండ్ మేజిస్ట్రేట్ ఆదేశంతోనే రిమాండ్ లో ఉంచాలి.